गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మలారా, ఇక్కడ విషయ విభాగము, మన వ్యవహారం అంతా కూడా ఈ రెండిట్లోనే అంతర్గతం. తెలుసుకునేవాడు, తెలియబడేది, ఈ రెండే కదా. అవస్థలో ప్రతీతమగుతున్న ప్రపంచమును వీడి అవస్థను మొత్తముగా పరిశీలించినచో ప్రపంచం యొక్క పరమార్థం ఎట్లు బోధపడగలదు అని మొదట వాడు చెప్పిండే. జాగ్రత్త అవస్థ విడిచిపెట్టి మొత్తం అవస్థలు విచారిస్తే తత్వం బోధపడుతుందంటారు కదా, అది ఎట్లా సాధ్యమవుతుంది అనేది మొట్టమొదటి ఆక్షేపం. ఇది దీనికి సమాధానం అని మొదటి ఆక్షేపమును పరిశీలించడము. భౌతిక దృష్టి గలవారు మాత్రమే అవస్థ ఎందరి ప్రపంచమును పరిశీలింపవనని పలికెదరు. ఎవరికైతే వ్యవహార దృష్టి ఉందో వాళ్ళందరికీ కూడా ఇదే. అందుకే పరమార్థ దృష్టి చెప్పేటప్పుడు వ్యవహార దృష్టి వాళ్ళ దగ్గర ఇది చెప్పకూడదు, ఎక్కువ చెప్పినా ప్రయోజనం ఉండలేదు. కాకపోతే వాళ్ళు మేము తెలుసుకోవాలా, పరమార్థ దృష్టి ఒకటి ఉందన్నారు, సత్యం ఒకటి ఉందని తెలుసుకున్న వాళ్ళకి పనికి వస్తుంది ఇది. అట్లా కాకుండా బాహ్య ప్రపంచమే సత్యము, మా దేహాలే సత్యము, మేము పుట్టిండేదే సత్యము, ధర్మాధర్మాలే ఇక్కడంతా కారణం, ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళకి దీన్ని చెప్పకపోతే ఎట్ట పొందుతుంది ఇది? వాళ్ళు నువ్వేంటూ కదా తట్టుకో, నువ్వేంటూ కదా ఏమి ఇట్లా జరుగుతా అంటే ఏం నష్టమే ఉండదు అంటూ కదా నువ్వు మొన్న. ఇట్లా ఉంటే మేలు కదా, ఏమి దీనికల్లా మళ్ళీ దాట కనుకొని నిలబడే పని. వాళ్ళు అట్లా అంటారు. తప్పదనుకుంటే తప్పదనుకున్నట్టే పదామండి, ఏమి ఇంక మళ్ళీ తప్పించుకునేదానికి ఉపాయం ఏంటి కదలాడాలా. కాబట్టి అందుకే చెప్పేది, ఎవరికైతే దీని మీద వివేకం ద్వారా వైరాగ్యం వచ్చిండాలి, అదే ఉత్త వైరాగ్యం ఉంటే కూడా కుదరదు. ఇది వివేకం ద్వారా వైరాగ్యం ఉన్న వాళ్ళు చెప్పితే సులభంగా పడుతుందన్నమాట. భౌతిక విజ్ఞాన నిరుతులు అంటే భౌతిక విజ్ఞానంలో శ్రద్ధ ఉండేవాళ్ళు ఈ సిద్ధాంతమునకు అగ్రతాంబూలం వసగి ఉన్నారు. అది భౌతిక దాన్ని విచారం చేయాలా అనే దాన్ని మాత్రం వాళ్ళు చెప్పినారనమాట. ఈ భౌతిక దృష్టిచే మానవుడు సంపాదించుకున్న జ్ఞాన రాశిని ఈ విధంగా తెలుపవచ్చును. సరే, మీ విజ్ఞానం ఎంత ఉందప్ప అంటే అది కూడా చెప్తారు, లిస్ట్ అంతా దానికంత కూడా. ఈ విశ్వము మనం అనుకోండి అది అనాది అనంతమై శాశ్వతమై ఉన్నది. ఈ ప్రపంచం అనేది ఎప్పుడు పుట్టిందో ఏమో, ఎప్పుడు అంతమైందో ఏమో తెలియదు. దీంట్లో ఉండేది మాత్రం ఎప్పుడు ఇట్లే ఉంటుంది, అదొకటి. ఇందలి పదార్థమునకు భౌతిక రూపము, శక్తి అను రెండు ఆకారములు గలవు. ఏదో ఒక ఆకారము, దానికి ఒక శక్తి ఉంటుంది అని పెట్టుకుంటాము. ఈ పదార్థము నిరంతరము చెలించుచున్నది. ఇప్పుడున్నట్టు ఈ క్షణంలో ఉన్నట్ల మళ్ళీ ఉండాలి, చెలిస్తూనే ఉంటుంది. దీని చలనములకు ఒక స్థిరత్వం లేదు. ఫలానప్పటికి ఇది నిలబడుతుందప్ప అనేది కూడా లేదు. ఇంకా సంకోచము, క్షయము, ప్రతీతి అను వికారములు ఈ పదార్థమున కలవు. ఉన్న వస్తువు ఉన్నట్టు అనుకోకుండా కృషించిపోవచ్చు, నాశనము కావచ్చు, మార్పు చెందవచ్చు, తోస్తాను ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అనంతాకాశమున అసంఖ్యాకములైన నక్షత్రములు గలవు. ఇంతవరకు ఎవరు లెక్క పెట్టలే. వీనియందు కొన్ని నిదానముగా నశించుతున్నవి. చుక్కలు అన్నీ అట్లే ఉండలేదప్ప, కొంతకాలమైనా అవి కూడా రాలిపోతా ఉంటాయి అంటారు చూడండి, అట్లా. మరికొన్ని క్రొత్తగా జనించి వృద్ధి నొందుతున్నవి. ఇది తెలిసిన వాళ్ళకి అట్లా. నక్షత్రాలు ఎట్లా పుట్టాలి అవందుకు, అవి మనుషులు పుట్టారు, జంతువులు పుట్టారంటే అర్థం ఉండదు అనుకోండి. అవే పుట్టారంటే అవి ఎట్లా పుట్టేది అవి. అయినా మనం అనుకున్నాం మన సూర్యమండలము వీని యందు ఒకటి కోట్ల కొలది సంవత్సరాల క్రితము ఒకానొక అదృష్ట కారణ విశేషంచే, ఇప్పుడుండే సూర్యమండలం నుంచి కొంచెం ఏదో అదృష్టం ఉండి కొన్ని ముక్కలు విరిగి పడినవి, భూమి మీద పడినాయి. ఇవి ఏ గ్రహాలు, ఇవన్నీ కూడా ఇవి సూర్యాకర్షణ గురి అయి సూర్యుని చుట్టూ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నవి. అవి ఈ గ్రహాలన్నీ, భూమి, చంద్రుడు, ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఇట్టి గ్రహములందు మనం నివసించిన భూమి కూడా ఒకటి. ఇది మొట్టమొదట మిక్కిలి వేడి అయిన అనిల రూపమునందుండి అటు నుంచి పడినప్పుడు బాగా శాఖం ఉండి
ఎన్నియో ఏండ్లకు చల్లార్చు గట్టిపడగా దానిపై నీరు నిలిచెను. కోట్లకు సంవత్సరములు గతించగా దాని యందు జీవరాశులు జనించినవి. తర్వాత ఇంతైనాక పుట్టినాయి. ఆ ప్రాణుల యందు పృష్ఠజ్వాల కలిగిన ప్రాణులు అంటే తోకుండేటివి, ఇతర ప్రాణుల కంటే అభివృద్ధి నొందినవి అవి ఎక్కువగా. వాని వలన సస్తనులను ప్రాణుల సమూహము దించినది అంటే పాలు తాగేటివి. తర్వాత ఈ శాఖ ఎందును వానర స్వరూపమైన అతిశ్రేష్టమైన ఒకానొక జాతికి చెందినవాడే ఈ మానవుడు. ఇదంతా చరిత్ర అంతా అట్లేగా చెప్తాడు, అదే చెప్తాడు. ఈ ఖగోళ భూగోళ సంబంధమైన ఈ భూమికి ఆ ఖగోళ నక్షత్రాలకు సంబంధించిన సృష్టి వైచిత్ర్యమును విన్న తర్వాత ఎట్టి వారికైనాను మానవుని వైశిష్ట్యమును వర్ణించుటకు నోరాడదు. అంటే దీన్ని కనిపెడతారు కదా అయ్యప్ప. దానికి అఖండమైన ఆకాశమండల నక్షత్రముల సంఖ్య ఊహాతీతము. వాని చుట్టూ పరిభ్రమించు సౌరవ్యూహములు ఎన్ని గలవో ఎవరికి తెలియదు. సౌరవ్యూహంలో చేరి ఉన్న గ్రహ మండలాంతర్గతమైన ఈ భూమిని సమస్త విశ్వంతో పోల్చినచో త్రసరేణువు కంటే అల్పమే ఎగను. ఎన్నో గ్రహాలు ఉన్నాయంటారు. మన భూమండలం ఎంత ఉంటుందంటే ఒక ఇట్లా అణువు అంటాం చూడ, అణువంత కూడా లేదు అని విశ్వంలో పోలిస్తే మన భూమండలాలన్నీ. ఇట్టి భూమిపై ఒకానొక మూల నిన్న మొన్ననే పుట్టి కన్ను తెరిచిన మానవుని ఏ సూక్ష్మకణమునకు పోల్చవలనో తెలియదు. విర్రవీగుతాడారు మనోళ్ళు. భూమి అనువైపోతే ఈ భూమండలంలో ఎన్ని ఉండే ఇట్లాంటివి రాష్ట్రాలు ఎన్ని, దేశాలు ఎన్ని, జిల్లాలు, దేశాలు కాదు మానవులు జనసంఖ్య. ఇండియా ఎంత, చైనా ఎంత, రష్యా ఎంత, ఇట్లా అన్ని లెక్కేసుకుంటూ పోతే తెలియదు. ఈ మనుషులలో ఇటీవల పుట్టిన ఎవడో ఒకడు తన మూడవస్థలను పరిశీలించుకొనినచో ప్రపంచం యొక్క పరమార్థమంతయు తన స్వాధీనమగునను వచనము. చూడండి ఎట్లా మాట్లాడతారంటే జనం లెక్క పెట్టుకొని ఇట్లే మాట్లాడతారనమాట ఆర్గ్యుమెంట్ అంతా. అది ఎట్లుంటుందప్పు అంటే నది యొక్క వేగ ప్రవాహమునకు చిక్కి కొట్టుకొని పోవచ్చున్న నక్క నల్లబడిపోతుంది. తాను వెళ్ళినచో ప్రపంచమే నాశనమగునని అర్చిన అది కొట్టుకుపోతానే సస్తుంది. నేను పోతే ఇంక ప్రపంచమే ఉండదు అన్నట్లు. అంటే తనకు తప్పితే ఇంక రెండోది లేదు అన్నట్లా అరచిన కథను జ్ఞప్తికి తెచ్చుతున్నది. ఇదియే ఆక్షేపకుని అభిప్రాయం. ఇది ఇంతవరకు మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇట్లా ఈ ఆక్షేపకు సమాధానం గ్రహించుటకు ముందు వేదాంతుల అవస్థాత్రయ దృష్టికి భౌతిక విజ్ఞాన దృష్టి గల తారతమ్యం అవశ్యముగా గమనింపవలేను. అందుకే ఏదైనా చెప్పేటప్పుడు ఆ దృష్టికి ఈ దృష్టికి ఉండే డిఫరెన్స్ చూపించాల. చూపించిన తర్వాత మనం మాట్లాడకపోవాలి. చూపించగానే మాట్లాడే మొదలు పెడతాం అనుకో, ఏం అదెందుకు కాదు అని అడుగుతారు ఒకటితోరే. దీనిని అంతకుముందే తెలిపినాము, ఇక్కడ మిగతా దాంట్లో చెప్పినాము. భౌతిక శాస్త్రజ్ఞ దృష్టి జాగ్రత్త అభిమానంతో కూడి ఉన్నది. ఎందుకు జాగ్రత్త అభిమానం అంటే ఏమి? జాగ్రత్తే సత్యము, ఇందులో ఉండే నా దేహమే సత్యము, నాకు సంబంధించిందే సత్యము అని పెట్టుకుంటే జాగ్రత్త అభిమానం. వీరు మెలకువలో మాత్రం గోచరములకు విషయములను లెక్కించి బాహ్య ప్రపంచమునకు ప్రాధాన్యత నొసగి మనం ఈ విశ్వమున ఒక మూల యందు ఉన్నామని ముందే భావించి ఉన్నారు. ఫస్టే లెక్కేసుకుంటారు అనమాట. అవునా కాదా అని విచారం లేదు. అందుకే ఎవరైనా కానీ నేనుండాను అని ఇస్తాడు. మొట్టమొదటి నేనున్నానని పెట్టుకొని మిగతా అంత మాట్లాడకపోతాడు. ప్రపంచం ఇట్లుంది కదేమయ్యా దీని సమాచారం చెప్పు అంటే ఎవరు చెప్పేదంటే నేనే అంటాడు. నీవు ఉండవని నమ్మకం ఏమని అడిగితే ఉండాను కదా అంటాడు. అంతే ఉండాను కాబట్టి అది కూడా ఉంటుంది అని అంటారు. అంతే ఇంకా దానికేం చెప్తావు? మొదటి నేను ఉండానని నీకు నిర్ధారణ కావాలి కదా. ఏ ఆధారంతో నేను ఉండానంటావు నువ్వు? చెప్పు నువ్వు. ఇప్పుడు అదే ఇప్పుడు దాన్నే విడిదీసి కూడా ఇప్పుడు మొట్టమొదట మనకు అది తెలియకనే ఇప్పుడు తనలాడతాడు. అది మనం నేనని మనం నిర్ణయించుకుంటాం. ఏమి ఈ దేహేంద్రియ సంఘాతాన్ని నేను అని అనుకుంటాం మనం. కాబట్టి మనకి ఇంక వ్యవహారం ఏమవుతుందప్ప అంటే ఈ దేహేంద్రియ సంఘాతం సత్యం కాబట్టి దీనికి వచ్చే రోగాలు, దీనికి వచ్చేటువంటి ఆకలి తప్పులు, సుఖ దుఃఖాలు అన్నీ నాకే అని అనుకుంటావు. నిజంగా దేహేంద్రియ సంఘాతం నేనా కాదా అనే విచారం చేయలేదు కదా నువ్వు. నిజంగా నువ్వు అదే అయితే కరెక్టే, అది కాకనే నిర్ణయం చేసుకుంటావు కదా, అదే తప్పు అయింది అనమాట. అట్లా
కానీ సరిగా చూచితమేని ఈ ప్రపంచం అనగా ఏమి? దీని యందు అసంఖ్యాకములైన నక్షత్రాలు, గ్రహాలు, ధూమకేతులు కలవు. ఇట్టి మహావిశ్వము మానవుని జ్ఞానమునకు విషయమగుతున్నది కదా. ఇప్పుడు వాడు ఆడ కింద పడినాడు. ఇప్పుడేమో ఇవన్నీ ఎవడు కనిపెడతాండి? ఇవన్నీ ఇది ప్రపంచం, నక్షత్రాలు అని చెప్పేవాడు ఎవడు? వీడు. ఇంతవరకు వాడిని విషయంలోకి వేసుకుంటారు. ఇప్పుడేమో వీడు విషయ, ఈ ప్రపంచం అంతా విషయం కిందకి వచ్చేసి అనమాట. ఇట్టి మహావిశ్వము మానవుని జ్ఞానమునకు విషయమవుతుంది కదా. ఈ జ్ఞానమును వీడినచో అంటే ఈ నేననే వాని జ్ఞానాన్ని విడిచిపెట్టే ఈ బ్రహ్మాండం ఉన్నదని చెప్పుటకు ఆధారమేమి? అందుకే మనం ఏదైనా ఒక వస్తువులు చూస్తే చాలా ఆశ్చర్యపడతాం. బాబు ఇప్పుడు కనిపెట్టినారు కదా, ఇవన్నీ చూస్తే టీవీలు గీవీలు చూస్తే అబ్బాయి ఎట్లా కనిపెట్టినారు? ఇవి కనిపెట్టారు కదా. ఈయన పుట్టించిన చూడండి ఎట్లున్నాడు వీడు. ఈ కనిపెట్టినాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని పుట్టించినాడు వాడు ఎట్లుండాలి? ఇంకా వీటికి ఆశ్చర్యపోతే ఎట్లా? ఇది విచార సరణి ఇట్లా రావాలన్నమాట. అయితే మనకి ఇది రాలే, తలకాయలేక ఎక్కలే ఇది ఎవరికి కూడా. దీని మీదే కనపడే దాని మీదే ఉంది. కానీ దీనిని కనిపెట్టినాడు ఎవడు? దీన్ని ఎవడికైతే విషయగా చూసి విషయాలుగా గ్రహిస్తున్నాడో వాడు గొప్ప, ఆ విషయాలు గొప్ప అనే జ్ఞానం లేదు మనకు అనమాట. ఈ జ్ఞానం విడిచో ఈ బ్రహ్మాండమున చెప్పుటకు ఆధారమేమి? ఈ విధముగా విచారించి చూడ అనాది అనంతమైన ప్రపంచం గొప్పయా, లేక దీనిని అంతటినీ విషయీకరించిన జ్ఞానం గొప్పయా? ఆ కనపడేది గొప్ప, ఆ కనపడేదాన్ని కనుక్కునేది గొప్ప అని. అట్లా కనుక్కోవాలంటే జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానమే గొప్ప, కానీ కనపడేదంతా గొప్పది కాదు కదా. ఇప్పుడు ప్రపంచం గొప్ప అయినా నీవు గొప్ప అవుతావే. అట్లా ఆ విధంగా రావాలన్నమాట గ్రాస్పింగ్. ఏం పస్వామి చూడు అట్లా చెప్తా పట్టుకోవాలా, టక్కన పట్టుకోవాలా వచ్చేదానికి ఏమన్నా. కానీ మనం ఎట్లయితామని తాస్కారం చేయకూడదు ఈడ. ప్రపంచంలో ఇంత పెద్దదని ఇంతవరకు మాట్లాడినాము, మళ్ళీ అది నాకు విషయం అవుతుంది, నేను గొప్ప అవుతానని అనుమానం రాకూడదు. ఎందుకంటే నీ స్వరూపం అటువంటిది. అయితే నువ్వు దేహాన్ని పోల్చుకున్నావు కాబట్టి కింద పడిపోయినాం మనం అంతే. మన స్వరూపాన్ని పోల్చుకుంటే ఇదంతా నథింగ్. అయితే ఆ దాంతో పోల్చుకున్నప్పుడు ఈ దేహాన్ని పోల్చుకుంటే ప్రసరణేను అని కూడా చెప్పినాడు కదా. ఈ విశ్వమే ఒక అణువు అన్నాడు. ఇంక దాంట్లో మీ దేహాలన్నీ ఇంకెట్లే లెక్కేసుకుంటే వస్తాయి? అట్లా కాదు. అందుకే తప్పు తెలివితే అది ఏర్పరచుకున్నాం. భౌతిక విజ్ఞానం అంతా అట్లా చెప్తుందనమాట. అనగా విషయమైన విశ్వం గొప్పయా, లేక విషయమైన జ్ఞానం గొప్పయా? ప్రపంచమంతా విషయం అవుతుంది, అవునా? దాన్ని కనిపెట్టేటువంటి వాడు ఆడు గొప్పనా, లేకపోతే వాని చేత కనబడేటువంటి విశ్వం గొప్పదే? ఎవరైతే కనుక్కుంటా అంటాడో వాడే గొప్ప ఎప్పటికీ. అది బాగా గుర్తుపెట్టుకోండి అండి. తెలియబడేదంతా కూడా తక్కువ, తెలుసుకునేవాడే ఎక్కువ ఎప్పుడు. ఆ పాయింట్ అన్ని చోట్ల పెట్టుకోండి మీరు, పర్వాలేదు. అందుకే చెప్పేది రూపం ఉంది అని చెప్తాడు. అది కన్ను గొప్ప, రూపం గొప్ప అంటే ఏమంటారు మీరు? కన్ను గొప్ప. అట్లే విధంగా కన్నుని మళ్ళా దీన్ని మనసును పోల్చినప్పుడు కన్ను గొప్పదే లేకపోతే మనసు గొప్పదే అంటే అట్లా విషయం ఏదేది విషయమవుతుందో అదంతా తక్కువది. అంతేకాదు విషయమైందంతా కూడా లేదు అనేది కూడా రానియండి. విషయమైందంతా కూడా లేదని పోవాలా. విషయము ఉంది, విషయం ఉందని రాకూడదు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మనం ఏర్పరచుకుంటాం కాబట్టి శాస్త్రం ఈ రెండింటిని పెట్టి చూపిస్తుంది. అంతేగాని కన్ను విడిచి విషయం స్వతంత్రంగా లేనే లేదు అన్నప్పుడు ఉండేది తానే. కన్నును విడిచి రూపం స్వతంత్రంగా లేదు కాబట్టి ఉండేది కన్నే కానీ రూపం కాదు. అదేవిధంగా చెవిని విడిచిపెట్టి శబ్దం లేదు కాబట్టి చెవే సత్యము, శబ్దం అనేది లేదు. గొప్ప అంటే ఏమి? అదే ఆడ వ్యాపకమై ఉండేది. అరే చెవిని విడిచిపెట్టి అది ఎట్లుంటుంది స్వతంత్రంగా? గొప్ప అనేదంటే గొప్ప సన్నది అనేదంటే ఏమర్థము? రూపాన్ని చూస్తుంది కన్ను కాబట్టి. అవును, రూపం కన్నా గొప్ప అయిపోయింది. సరే తట్టుక రూపం లేదా? ఉండు. కన్నును విడిచి రూపం ఉందే? కన్నును విడిచి రూపం స్వతంత్రంగా ఉందే? అయిపోయి చూడు. కన్నే సత్యం. నీ ఎవరికైనా ఉంటే నీకే కాదు కాదులే.
నీ 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 అనుభవానే చెప్పేది. ఇప్పుడు మా అనుభవాలు కాదు చెప్పమంటాండి అది, నీ అనుభవమే చెప్తాండి అది. వాళ్ళ అనుభవాన్ని అడగద్దు, వాళ్ళ అనుభవాన్ని అడిగితే వాళ్ళు ఉందంటారు. కాబట్టి వాళ్ళని కాదు, మన అనుభవమే చెప్పాలి. ఇప్పుడు కరెక్ట్గా నీ కన్ను లేకపోతే రూపం ఉంటుందే, నీ చెవి లేకపోతే నీ శబ్దం ఉంటుందే, అట్లా నీ నాలుక లేకపోతే రుచి ఉంటుందే. లేదా నేను తీసేస్తావు అంటే ఉంటే కదా ఉండి పెట్టుకునే దానికి. అంటే ఈ ఉంటే దృశ్యం ఉంటుంది కదా అని ఆయన అవి ఉంటే కదా తట్టుకో, తట్టుకో ఉండు రైట్ ఉండు. అవి ఉంటే కూడా ఉంటుంది అనేది పెట్టుకుందాంలే, పెట్టుకో అట్లే పెట్టుకో. అవి ఉంటే ఉన్నావు కాబట్టి ఉంటే అవి ఉంటే అన్నప్పుడు అవి సత్యమా ఆ ఉండేటి సత్యమా? మన్ను ఉంటే కుండు ఉంది అంటున్నావు కదా, మన్ను కుండు రెండు సత్యమేనా? మన సత్యమే మరి దృశ్యం సత్యమా? కాదు కాదు వద్దులే, ఇట్లే చెప్పు. మన్ను ఉంటే కదా కుండు ఉంటే, మన్ను ఉంటే కదా కుండు కనపడింది, అది కన్ను ఉంటే రూపం కనపడింది కదా. మరి ఇప్పుడు కన్ను రూపం రెండు ఉన్నాయంటావా? కన్నును విడిచి రూపం లేదు, కన్ను సత్యము, ఆటికి నిలబడలేదు శాస్త్రం. మళ్ళీ ముందుకు పోతుంది కదా, యాడికి పోతుంది? నీ స్వరూపం దగ్గరికి పోతుంది. దాన్ని విడిచి ఏదీ లేదు కాబట్టి అంతా ఉండేది తానే, అదే అద్వితీయము, అదే ఏకము అని శాస్త్రం. కన్నే రూపం అయిందని చెప్పాను. కన్య రూపము దృశ్యం అయింది, దృక్కును విడిచి దృశ్యం లేదు అనాలి అంతే. దృక్కే దృశ్యమైన మనం అనుకుంటాను ఇప్పుడు రెండు ఉన్నాయని, అవి రెండు ఉండేకి లేదప్ప, ఉండేదే ఆ విధంగా తోస్తుంది. తోచేటి సత్యం కాదు కదా, ఉంటే సత్యము, తోచేటివి రూపమై తోస్తుంది. మరి లేకపోతే ఇప్పుడు దాన్ని ఎట్లా కనుక్కుంటావు నువ్వు? జ్ఞానం ఎట్లయింది నీకే? రూప జ్ఞానం అయితే, జ్ఞానం అయితేనే రూపం, రూప జ్ఞానం అయితేనే కదా రూపం అని చెప్పేకొచ్చేది నీకు. జ్ఞానాన్ని విడిచి రూపం స్వతంత్రంగా లేదు కదా, మరి జ్ఞానమే రూపంగా తోస్తుంది అంతే. ఈ కన్ను పోయి ఆడ రూపం అయ్యలేదప్ప, ఈ కన్ను పోయి ఆడ రూపం అయ్యలేదు. కన్నులో ఉన్నటువంటి జ్ఞానం ఉందే, ఆ జ్ఞాన స్వరూపం ఆ దృశ్యం అవుతారు. ఇప్పుడు చాలా మంది ఈ సపరేట్గా ఉండని పెట్టుకున్నాం, మనమంతా వ్యవహారంలో అంతా సపరేట్గా ఉండని పెట్టుకున్నాం. దీంట్లో ఏం తప్పు కాదు. కారణం ఏమి అంటే మనం ఏం విచారం చేసుకోలేదు. దానికే కదా నేను చెప్పిండే అది. ఇప్పుడు ఇదేమంటే ఏం చెప్తుంది? పుస్తకము. పుస్తకం ఉందని నీకు పుస్తకం అని చెప్తాడావా, లేకపోతే జ్ఞానంతో పుస్తకం అంటాడావా? మరి ఒకతూ చెప్పినాక ఇంక మళ్ళీ ఇంకెందుకు చెప్పాలి దీన్ని? జ్ఞానమే పుస్తకంలో తోచింది అంతే కానీ స్వతంత్రంగా ఉంది బుక్కు. విషయమైంది మరి అది కన్ఫ్యూజన్ చేస్తున్నారు. అదే వస్తువే ఉంది కదా అని ఆయన అన్నావు చెప్పాలా. అది లేదు, దీన్ని ఇడిచలేదు అని ఇడిచాలి అంతే. కన్ఫ్యూజన్ క్వశ్చనే లేదు. ఇంకా జ్ఞానమే ప్రధానము. కుండ కనపడుతుంది కాదనకేం లేదు. అయితే మట్టిని విడుతుంది అన్నప్పుడు అందుకే విషయ విభాగం అనేది ఇప్పుడు ప్రపంచం అనేది విషయము, అర్థమైనా? కాబట్టి ఆ పరమాత్మే విషయి, తెలుసుకునేవాడు. ఇది మొదట మనకు తెలియక ప్రపంచం ఉంది నేను ఉండాలని పెట్టుకొని విచారం చేసినారు. లాస్ట్కి ప్రపంచం అనేది ఉండదు, నువ్వే అనేది చెప్పేది అంతే శాస్త్రం. ఆ నేననేది దేని అనాలి? మనము మన స్వరూపాన్నే నేననే దానికి అధికారం ఉంది, కానీ ఈ దేహంతో కూడిన దాన్ని నేను అనేకలేదు. కారణం ఏమంటే ప్రతి ఒక్కడు నేను అంటాడు. అన్ని ఆత్మలు ఉన్నాయా? అన్ని విషయాలేం కాదు. అవస్థ విషయం అయిపోయినాక నేనాడు మిగులుతాడు. ఇప్పుడు అవస్థలే విషయం అయిపోయింది. మెలకువ అనేది నీకు విషయం అయిపోయింది నీ స్వరూపానికి. దాంట్లో ఉండేటివన్నీ ఇంకేమవుతాయి? అన్నీ అయిపోయాయి. దాంట్లోకి స్వతంత్రం లేదు ఏ దాంట్లో కూడా. ఆ అనుభవం అనే దాన్ని విడిచి అవస్థ అనేది ఉందే, అవస్థ కూడా లేదు. అందుకే మొట్టమొదటి అటు వరకు చెప్పుకుంటూ పోయి తర్వాత సాక్ష్యం కూడా లేదు అని సాక్షిని కూడా తీసేస్తుంది. ఈ ప్రశ్నకు ఏ సమాధానం ఒకటి ఎంతో కాలం పట్టదు. యాది విశ్వం గొప్ప జ్ఞానం గొప్ప అంటే ఏం చెప్పాలా? జ్ఞానమే గొప్ప అని చెప్పండి. ఇంకెట్లా అర్థం కావాలో చెప్పండి. అట్లా ఇంకేమన్నా జ్ఞానం అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోనండి, వృత్తి జ్ఞానం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అవస్థలలో తోచే జ్ఞానాన్ని వృత్తి జ్ఞానం అంటారు. ఈ విషయాలని తెలుసుకునే జ్ఞానాన్ని వృత్తి జ్ఞానం అంటారు. అది వస్తా ఉంటుంది పోతా ఉంటుంది. అది
అయితే ఈ వచ్చిపోయే వృత్తి జ్ఞానాలను చెప్పే జ్ఞానం ఉంది చూడండి, అది వచ్చిపోయేది కాదు. అదే మన స్వరూపము, అదే ఆత్మ, అదే బ్రహ్మ. ఈ జ్ఞానాలు 5 ఉన్నాయి కదా, శబ్దము స్పర్శము రూపము హలో. వృత్తి జ్ఞానాలు. ఆ. సరేలే, నేను శ్రవణం చెప్తాను అప్ప, మళ్ళీ తర్వాత. కాబట్టి మొట్టమొదట మనకిదే నేను అనే దాంట్లో మనకి ఒక రూపాన్ని పెట్టుకున్నాం, దేహేంద్రియాలతో ఉండే రూపం అని అనుకున్నాం. శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం మొదటే చెప్పింది పరమాత్మ నిర్గుణము, నిరాకారము, నిరవయము అని చెప్పింది. దానికి ఆకారం లేదు, గుణాలు లేవు, అవయవాలు లేవు అని చెప్పింది. ఇప్పుడు మనల్ందరినీ శాస్త్రం పరమాత్మ అంటుంది. మరి మనం ఇప్పుడు అవయవాలతో కూడినలు ఉంటామా, లేదా గుణాలతో కూడినలు ఉంటామా, ఇవి లేకుండాలుగా ఉంటామా, లేకుండా ఉండేవాళ్ళు ఉంటామా అనేది మొదటి దృఢపడాలి మనకి. నిర్గుణ నిరాకార స్వరూపాలు మనవని గుర్తుపెట్టుకుంటే దీని మీద వ్యామోహం తగ్గుతుంది. అట్లా కాకుండా ఇదే మా రూపమని మనం బిర్రగబెట్టుకుంటే ఇంక నిర్గుణ నిరాకారంలో నిలిచేది ఎప్పుడు మనం? అందుకే మొట్టమొదటి అనుభవం అని చెప్పింది. అనుభవంతో మేము చెప్తామంటే మీరు అనుభవమే చెప్తాడారంటే ఆ స్వరూపమయ్యే ఉండరు మీరు. ఆ స్వరూపంతోనే దీన్నంతా కూడా వివేచించి చెప్తాడనమాట. అప్పుడు ఆ చెప్పేటువంటి ఈ వ్యవహారం అంతా కూడా దానికి సంబంధించి దాని యొక్క వ్యవహారం ఉనికి లేకోకుండా స్వతంత్రంగా ఉండేది కదా. కాబట్టి ఉండేదంతా పరమాత్మ అద్వితీయం అని చెప్పి లాస్ట్కి చెప్పేసేది తీర్మానం. అది అందుకే అది బాగా జ్ఞాపకం. జ్ఞానము జ్ఞానం అంటే నాకే జ్ఞానం అవుతాను కదా అంటాడు. నీకయ్యే జ్ఞానాలు వృత్తి జ్ఞానాలు. ఈ వృత్తి జ్ఞానాలు కూడా ఆధారం. నువ్వు ఎప్పుడు ఉంటావంటే మెలకులో ఉంటానంటావు, నిద్రలో లేనంటావు. ఏం జ్ఞానమైంది నీకు? ఏం జ్ఞానమైందా? అట్లా ఆ విధంగా అతి సూక్ష్మమైన వస్తువును విషయీకరించి ఎంత అనాయాసమో, ఆయాసం లేకుండా ఉంటుందో అంతే సులభంగా బాహ్య విశ్వమును విషయీకరింపల జ్ఞానమే గొప్ప వస్తువు అనే విషయం సర్వసమ్మతము. సూక్ష్మమైనది ఎట్లుంటుందో అంటే చాలా బరువుగా ఉంటుంది. ఏమది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది స్థూలంగా ఉందంటే చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ విశ్వం గొప్పనా లేకపోతే జ్ఞానం గొప్ప అంటే సూక్ష్మంగా ఉండేది గొప్ప. విశ్వం ఎట్లా గొప్ప అవుతుంది ఇంత స్థూలంగా ఉండేది? జ్ఞానమే గొప్ప విషయం. మానవుడు వ్యవహారమునకు అవసరమైన, ఇప్పుడు ఇది మానవుడు వ్యవహారానికి అవసరమైన ఖగోళ భూగోళ శాస్త్రములచే తాను సంపాదించిన పరిచ్ఛిన్న జ్ఞానము. పరిచ్ఛిన్న జ్ఞానం అంటే నేను డాక్టర్, నేను ఇంజనీర్కి డాక్టర్ పని తెలుదు, డాక్టర్ ఇంజనీర్ పని తెలుదు. తెలుసునా? వాళ్ళ దగ్గర పోతే వీడు పనికిరారు, వీళ్ళ దగ్గర పోతే వాళ్ళు పనికిరారు. మరి ఇప్పుడు పరిచ్ఛిన్న జ్ఞానమా? పరిచ్ఛిన్న జ్ఞానం అదే. వ్యావహారిక ప్రపంచమునకు ఎంతో ప్రయోజనకమై ఉన్నను ఇది ఎవరు సరిపోతుంది. రోగం వస్తే డాక్టర్కి పోవాలా, ఇల్లు కట్టాలంటే ఇంటి దగ్గరికి పోవాలా, కోర్టులు పోవాలంటే వకీల్ దగ్గరికే పోవాలా, అన్నం కావాలంటే వ్యవసాయదారుడే కావాలా. ఇది ప్రయోజనమే, వ్యవహారానికి ప్రయోజనమైనను. అఖండమైన పరమార్థ విజ్ఞానము అది నిష్ప్రయోజనము. నీ స్వరూపం అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేకి మీ వ్యవహారమైన పరిచ్ఛిన్నమైనంతా కూడా నిష్ప్రయోజనము. ఒకే మాటను కొట్టేస్తుంది. దాన్ని ఏం ములాదేం పెట్టలేదు దానికి. అప్పుడు దీన్ని తట్టుకునే వాళ్ళు చాలా కష్టం. ఏమయ్యా మేము ఇన్ని దినాలు చదివి ఇంత సర్టిఫికెట్లు పొంది పద్మశ్రీ బిరుదులు తెచ్చుకుంటే నిష్ప్రయోజనం అంటే ఏమి? సరే ప్రయోజనం ఉంది, సచ్చినాక ఏమవుతావు అంటే ఆ దృష్టితో మనం ఇక్కడ ఆలోచించాం. ఇక్కడ అనుభవాన్ని పొందడానికి కూడా ఈ జ్ఞానం పనికిరాదనే పరిస్థితికి వచ్చింది. అదే అడుగుతాండేది. మరి సచ్చినాక ఏమవుతావు అని చెప్పాను. అంటే అడుగుతాండేది. ఇంకా ఈ కోణంలో మనం యా కోణమైనా ఒకటి స్వామి. ఇప్పుడు ఏం కోణం ఏం మారింది చెప్పు? కాదు, ఇది వ్యవహారానికి కాదు, ఈవెన్ ఈ జ్ఞానం. అదే నీవు నేను ఇంత సంపాదించుకుంటాను, నేను సుఖంగా ఉంటాను అంటావు కదా. చనిపోయిన తర్వాత నీ గతి ఏమి అంటే ఏం చెప్తావు? నీ జ్ఞానం ఏమైనా పనికి వస్తుందా దమ్ముడికి? ఎందుకు పనికి రాలేదు అంటే అనుభవాన్ని గుర్తించలేదు. అది ఆటోమేటిక్. అందుకే మొదటిది అయిపోవాలి కదా. నేను ఎంతోటి చేసుకుంటాను, ఇంతోటి చేసుకుంటాను అంటాడు. కరెక్ట్ చేసుకోలేదట్లేదు, మేము అనేలేదు, చేసుకుంటావు. కాబట్టి మరి ఇప్పుడు నీకు ఇది ప్రయోజనం కావాలి కదా ముందుకే. సాధకుడు కూడా జ్ఞానానికి విలువిస్తూ సాధన చేసి ఈ ఇప్పుడు విచారం కూడా జ్ఞానంతోనే చేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు.
అందే అనుభవాన్ని పెట్టుకొని విచారం చేయాలండి. అదే వేదాంతాన్ని అనుభవ దృష్టితో విచారం చేయాలి కానీ వ్యవహార దృష్టితో విచారం చేయకూడదు అని చెప్పేది అదే ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇదే. అయితే జనం అట్లా కాదు, ఈ వేదాంతాన్ని విన్నట్లయితే మనకుండే రోగాలు పోతాయా, అప్పులు పోతాయా, ఏం పోతాయి అని అడుగుతారు వీళ్ళు. అంటే వ్యవహారానికి అనుకూలం చెప్పాల్సిందే కానీ మనం ఏమైనా చెప్పకపోతే స్వరూపాన్ని చెప్తే ఎవరు ఒప్పుకోరు. పోతాయి, ఆ అనుభవాన్ని పొందితే పోతాయి. సరే ఇనుకునే ఎప్పుడు నీకు అనుభవం వచ్చేది? ఇనుకునే అనుభవం ఎప్పుడు వచ్చేది? మొదట్లోనే కొట్లి తర్వాత ఇంతే కదా. చివరి వరకు ఎన్నుకోకుండా మొదటే చెప్తుంది మాకేమన్నా ప్రయోజనం ఉంటే ఇటు కొడతారు, ఏం చెప్తావు? కాబట్టి ఎంత ప్రయోజనదాయకమైన ఇప్పుడు అందరూ మెచ్చుకోవచ్చు, సర్టిఫికెట్లు అందరూ ఇస్తారు. వ్యవహారానికి ఈయన చాలా ఇచ్చినప్పుడు అఖండమైన పరమార్థం అంటే ఖండం లేనటువంటి ఏకమైనటువంటి ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని గ్రహించేదానికి నిష్ప్రయోజనం. అఖండమైన పరమార్థ విజ్ఞానం నందుటకు సమస్త విశ్వమును మొత్తముగా గ్రహించి, దాంట్లో విడివిడిగా చేయొద్దండి, ఇదంతా ఒక విశ్వము దాన్ని పెట్టుకొని మొత్తం పెట్టుకొని విచారించుటయే ప్రయోజనదాయకము. అప్పుడు మాత్రమే మనకి లాభం వస్తుందన్నమాట. ఏ జ్ఞానము ప్రపంచమునకు ఆధారశిలగా ఉన్నదో, ప్రపంచం ఉందనే దానికి ఏం మొదట ఆధారం? జ్ఞానమే ఆధారశిల. ఆధారం అనుభవం, జ్ఞానము, ఆత్మ ఏదైనా తీసుకో పర్వాలేదు. మొదటి ఇప్పుడు మనం వాడుతాడేది అనుభవాన్ని వాడుతాం కాబట్టి అనుభవాన్ని తీసుకుందామండి. కాబట్టి ఆధారశిలగా ఉన్నదో, ఏ జ్ఞానము లేనిచో ప్రపంచమంతయు గుడ్డివారి ముందు జరుగు అంధకారమయమైన నాటకమగునో. గుడ్డోల ముందు నాటకం చూపిస్తే ఏమవుతుంది? మరి జ్ఞానం లేకపోతే నీ ప్రపంచం కథ అంతా ఏమవుతుంది? అది ఎట్లా? ఆ జ్ఞానమును వీడినచో మనకు ప్రపంచం యొక్క పరమార్థం ఎట్లు బోధపడగలదు? ప్రపంచం పరమార్థం పోవాలంటే జ్ఞానం ఉండాలా. ఖండమైన జ్ఞానాలు కాదు, పరిచ్ఛిన్నమైన జ్ఞానాలు కాదు, అఖండమైన జ్ఞానంలో ఇవన్నీ పరిచ్ఛిన్నంగా తోస్తుంటాయి. ముందు ఈ జ్ఞానం గురించి విస్తారంగా తెలిపి ఉన్నాము. ముందుకు వచ్చినట్లల్లా జ్ఞానం సమాచారం ఎక్కువ వస్తుంది. కానీ ఇప్పటికి జ్ఞప్తి ఎందుకున్నది ఏమన్నా, ప్రపంచం ఎంత విశాలముగాను ఎంత విచిత్రముగానున్ననో దీని పరమార్థమంతయు మన జ్ఞానమందే అంతర్గతము. ఎట్లయితే మీ సినిమా ఎంతసేపు అన్న చూపించండి, ఆ పరద లోపలే పడి ఉండాలి. అది పరదను పగిపోకూడదు. మీరు అగ్గి పెట్టండి, దాంట్లోనే ఉంటుంది. నీళ్లు పోయండి, దాంట్లోనే ఉంటుంది. ఏమన్నా చేయండి, దాంట్లోనే ఉండాలా. దాన్ని దాటిపోకూడదు. 3 గంటల సినిమా 3 గంటలు 30 గంటలు పెట్టు, ఆధారమేమో అది ఉండేనే. ఇది మన మెలకువైన అవస్థ ఎందుకు తోచుతుండ వలన ఇప్పుడు ఇంత విశాలమైన ప్రపంచము, ఇంత విచిత్రమైన ప్రపంచం అంతా కూడా మనలో తోస్తూ ఉంది అన్నట్లయితే మెలకువలో మెలకువకు విచారం అనొచ్చినచో, ఇప్పుడు మెలకు అంటే ఏమి? ఇప్పుడు కొన్ని వస్తువులు తయారు చేసి పెట్టినాం అనుకోండి చెక్కతోనే. ఇదేమిటి తప్ప అంటే ఇది వాకిలి అంటారు, ఇది దంతి అంటారు, ఇది దూలము అంటారు, ఇది కిటికీ అంటే ఇన్నోళ్ళు చెప్పుకుంటుంటారు కదా. ఇవన్నీ దేంతో తయారైనాయంటే చెక్క అనేది గుర్తిస్తే ఇవన్నీ చెప్పాలా? ఇవన్నీ గురించి తెలుసుకోవాలా అని. ఆ చెక్క అనేది ఉంటే ఇట్లాంటివన్నీ కోట్లు ఎన్ని అయినా చేసుకోవచ్చు, 2 రూపాయలని చేసుకోవచ్చు. అట్లా ఇదంతా కూడా మెలకువలోనే అంతర్గమైందని అప్పుడు ఆ మెలకును ఒకదాన్ని తెలుసుకుంటే ఇంక దాంట్లో ఏముంటాయంటే ఏముంటే మాత్రమేమి దాని నుంచి అది లేదని అర్థమవుతుందా లేదా? వీళ్ళేమనండ్రి, అది ఒకదాన్ని తెలుసుకుంటే ఇవన్నీ ఎట్లా తెలుస్తాయని అన్నింటి వీళ్ళు. ఇవన్నీ వేరే ఉన్నాయి, ఏమో స్వతంత్రంగా ఉన్నాయి అనుకోండి. దీనిని ఇవన్నీ కూడా కేవలం మెలకు అనే అవస్థ కట్టుబడి ఉన్నాయి. మెలకును విడిస్తే దీనికి నీ ప్రపంచానికి అస్తిత్వమే లేదు. తెలుసుకొని ఏం చేస్తావు? మెలకును తెలుసుకుంటే ఓహో మెలకు ఆధారంతో ఈ ప్రపంచం ఉంది. ఆ మెలకు దేని ఆధారంతో ఉంది? పరమాత్మ ఆధారంతో ఉంది. పరమాత్మను విడిస్తే ప్రపంచం లేదు, అవస్థ లేదు, విషయాలు లేవు, ఉండేది పరమాత్మే అనేది అయిపోయినాక తెలుసుకుంటేవి ఏం మిగిలింటాయి? పొందవలసినవి ఏం మిగిలింటాయి? తెలుసుకుంటేవి ఏమైనా కావాల్సి ఉంటాయా? లేదా కోరికలు ఏమైనా బట్టి మనకు కావాలా పవి అంటారా? అంతా తానే అయినప్పుడు ఇంక ఇవన్నీ ఎందుకు అడుగుతాడు? అట్లా అంతర్గతమైన ప్రపంచంను కూడా విచారించినట్లే అగును. ఎప్పుడైతే దాన్ని విచారించినామంటే దాంట్లో ఉండేదంతా కూడా వచ్చినట్లే.
ప్రపంచమందు తోచుతున్న దృశ్యముల యొక్క అంతర్వివరములు మనకు తెలియబడవు. యాడాడు ఏమేమైండేది, యాడు పాము ఉంది, యాడు తేలు ఉండేది, ఇవన్నీ ఏమిటి కాబట్టాల్సిన పని లేదు. అవన్నీ ఆ వివరాలు ఏమో పోనీ ఆ వివరాలను తెలుసుకుంటే మాత్రం నువ్వేం చేస్తావు? మాకంతా తెలుసాలి అప్ప అంటాడు. అంతా తెలిసి ఏం చేస్తారప్ప మీరు? ఏమీ తెలిసి చేసేకి లేదు. మన సరుకు తెలుసుకుంటే ఏమైనా చేయొచ్చు. మన సరుకే లేకున్నప్పుడు ఇంక వేరే సరుకు తెలుసుకొని ఏం చేస్తారు? కానీ సమస్త విషయం యొక్క పరమార్థమును కనుగొని మనకు, పరమార్థం అంటే ఏమి? ప్రపంచం అంటే దాని మూలమేమీని, పరమార్థం అంటే సత్యంగా ఉండేది. ఆభరణాల యొక్క సత్యత్వం, బంగారు, ఇవన్నీ చెక్క యొక్క పాత పనిముట్ల యొక్క వ్యవహారం అంతా కూడా చెక్క అని ఎట్లా తెలుసుకుంటామో ఆ విధంగా పరమార్థం అనేది మూలంగా ఉండే కనుకుండేకి ఇప్పుడు బయలుదేరినాం మనం. ఒక్కో దాన్ని పట్టుకొని కిలాడితే ఏం తెలుస్తుంది? ఆ వివరములు అనవశ్యములు. అందుకే సర్వజ్ఞుడు అంటారు కదేమో, మీరు పరమాత్మ సర్వజ్ఞుడు అంటారు కదా. నా మనసులో ఏమన్నా చెప్పు అంటే, పోరా నువ్వు నన్ను ఇడిసే లేవు, నీదే ఎంత ఉంటుందంటే అయిపోయా. నేను లేకపోతే నువ్వు స్వతంత్రంగా ఉండవా? నా జ్ఞానంలో నువ్వు పడినావు. నీ మనసులో ఉండేటివన్నీ కూడా దాంట్లోనే పడి ఉంటాయి నాలో. ఇంకా నీకెవరు చెప్పేది? నువ్వు స్వతంత్రంగా ఉంటే నీకు చెప్తాను. నువ్వు నాలోనే పడినావు కదా, ఇంక నీకు చెప్పే పనులు ఏంటుంటా మేము? ఇలా అడిగేది ఇట్లాంటివి. సర్వజ్ఞుడు అంటే, అన్ని తెలిసినోడు అంటే ఎట్లెట్లా? సర్వంతర్యామంతా అందరిలో ఉండేది ఎట్లెట్లా? అటు పడుతుంటారు. పూర్ణమైన అవస్థను పరిశీలించినచో కలుగు జ్ఞానము మొత్తం మెలకునే కనుక్కునేది. తన అంతర్భాగమును, దాంట్లో ఏదైతే అంతర్భాగంగా ఉంటుందో విచారమునొచ్చు జ్ఞానము కంటేను వ్యాపకమే కదా. ఒగో దాన్ని తీసుకొని దాంట్లో ఉండేది విచారించాను కంటే దానికి మూలమైన దాన్ని మొత్తం కనుక్కుంటే ఈ జ్ఞానం గొప్పదే, ఆ జ్ఞానం గొప్పదే? ఆ మొత్తం మెలకుని విచారించే జ్ఞానమే గొప్పదవుతుంది. మెలకులోని విషయాలను విచారించే దాంట్లో ఆ జ్ఞానాలన్నీ పరిచ్ఛిన్నాలన్నీ వృత్తి జ్ఞానాలు అవి వస్తుంటాయి పోతుంటాయి. ఇది అట్లా కాదనమాట. అది అనమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్టాప్ లెఫ్ట్ లో స్టాప్ అవతల పెట్టుకో ఊరు పెట్టేది.